హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే పన్నీర్ బటర్ మసాలా చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. అందుకే ఫస్ట్ కొంచెం పన్నీర్ తీసుకున్నా. అది తక్కువ పడేసరికి నేనే ఇంట్లో మళ్ళీ పన్నీర్ చేసేసా. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ప్రీహీట్ చేసిన ప్యాన్లో ఒక బటర్ క్యూబ్ లాంటి దాన్ని కట్ చేసి అందులో వేసేసేయాలి. బటర్ మెల్ట్ అయ్యే వరకు చూసి కొంచెం వెయిట్ చేసేయాలి. బటర్ మెల్ట్ అయిపోయాక ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసేసుకున్న పన్నీర్ పీసెస్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. బటర్ అయితే తీసుకున్నాను, కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకొని బటర్ అండ్ ఆయిల్ రెండు కలిపి వేసుకొని దాంట్లో కారం, మీ ఇష్టమైనంత కారం, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, దానికోసం కారం, తర్వాత పసుపు. సాల్ట్ ఎందుకు వేయలేదంటే తర్వాత సాల్ట్ వేసేసుకుందాం అనేసి ఇప్పుడు వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. కారం కూడా వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసి ఆ ఫ్రై చేసిన పన్నీర్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి పన్నీర్ ఎంత డీప్ ఫ్రై అయిపోయిందో. అదే ప్యాన్లో తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ కలిపి అందులో వేసేసేయాలి. వేసేసాక కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకోవాలి. టెన్ టు 15 మినిట్స్ ఫ్రై అయిపోయాక ఈ ఆనియన్ అండ్ టమాటోని కూడా తీసుకొని ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా నీట్గా బౌల్లో ఏం లేకుండా మొత్తం తీసేసుకొని ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో అదే మిక్సీ జార్లో కొంచెం కాజు వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అదే బౌల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి అందులో కాజు వేసుకొని ఫ్రై చేసేసి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఆ కాజు తీసేసి అదే బౌల్లో ఆయిల్ వేసి ఆయిల్లో బగారా లీవ్స్, యాలకులు, కళ్యామాకు, మీకు ఇంకేం కావాలో వేసేసుకోవాలి. దాంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిక్చర్ని తీసి ఆ బౌల్లో వేయాలి. ఆయిల్లో వేసాక కొద్దిసేపు దాన్ని ఫ్రై చేసుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ దాన్ని ఉంచుకోవాలి. ఇలా నీట్గా కుక్ చేసుకోవాలి. మరీ డీప్గా కుక్ అయిపోకుండా కింద అడుగంటకుండా సిమ్లో పెట్టి వాటర్ పోస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయిపోగానే
ఇందులోనే లెమన్ పిండేసుకొని దీంట్లోకి ఒక 2-3 స్పూన్స్ కర్డ్ తీసుకోవాలి. కర్డ్ తీసుకొని మిక్స్ చేసేసాక కుక్ చేసుకోవాలి. ఇందులోకి బఠానీలు, షాజీరా అండ్ ఒక లవంగం తీసుకొని వేసేసేయాలి. ఇది ఉడికాక దీన్ని కొద్దిసేపు 3 to 4 minutes ఉడికించుకోవాలి. ఇందులో కసూరి మెత్తి కూడా వేసుకోవచ్చు మంచి స్మెల్ కోసం. దీన్ని నీట్గా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి మీకు ఫేవరెట్ ఏదైనా చికెన్ మసాలా కానీ సాంబార్ మసాలా కానీ వేసుకుంటే వేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ దీంట్లో కారం వేసుకొని మసాలా వేసుకొని సాల్ట్ అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. ఈ బటర్ మసాలాని బటర్ నాన్ ఆర్ రైస్తో తినచ్చు. బటర్ నాన్ రెసిపీ మన ఛానల్లో షార్ట్లో అప్లోడ్ చేశాను. అంతే, మన పన్నీర్ బటర్ మసాలా రెడీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.